ఈ వీడియో మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో పార్ట్ 2 వీడియో, పార్ట్ 1 వీడియో చూడకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని నుంచి మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మనం ఒక ఛార్జ్డ్ పార్టికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఏ విధంగా మూవ్ అవుతుంది. సో వి సీ వాట్ ఈస్ ద మోషన్ ఆఫ్ ఏ ఛార్జ్డ్ పార్టికల్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ విషయం గురించి కంప్లీట్గా విత్ ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. మోషన్ ఆఫ్ ఏ ఛార్జ్డ్ పార్టికల్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక ఛార్జ్డ్ పార్టికల్ ఏ విధంగా మూవ్ అవుతుంది అనే దాని గురించి నేర్చుకుంటాం. లాస్ట్ వీడియో చూడకపోతే ఫస్ట్ పార్ట్ 1 వీడియో కంపల్సరీ చూడాలి. అందులో మనం మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏ విధంగా ఉంటుంది అనేది నేర్చుకున్నాం. ఒక ఛార్జ్ పార్టికల్ మూవ్ అవుతూ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎంత ఫోర్స్ ఉంటుంది, దాని మ్యాగ్నిట్యూడ్ ఏంటి, దాని డైరెక్షన్ ఎలా కనుక్కోవాలి అవన్నీ అది తెలిస్తేనే ఇది అర్థమవుతుంది. మరి ఫోర్స్ తెలిస్తేనే కదా మోషన్ అర్థమయ్యేది. అందుకు సో కంపల్సరీ ఆ వీడియో చూడాలి. వాట్ ఈస్ ద ఫోర్స్ ఫార్ములా? F is equals to Q into V bar across B bar. సో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే బీ బార్ అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో Q అనే ఛార్జ్ V వెలాసిటీతో మూవ్ అవుతుంటే దాని మీద ఉన్న ఫోర్స్ ఫార్ములా ఏంటిది? F is equals to Q V bar cross B bar. ఫైన్ ఎనఫ్. రైట్, ఇప్పుడు మనం సింపుల్ కేసుతో స్టార్ట్ చేద్దాం. ఏంటి సింపుల్ కేసు? ఒకవేళ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఛార్జ్ పార్టికల్ పర్పెండిక్యులర్గా మూవ్ అవుతుంటే ఏమవుతుంది అని. ఎందుకని లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒకవేళ వెలాసిటీ అనేది బీ బార్ అనేది ఈ రెండు ప్యారలల్గా ఉంటే ఫోర్స్ ఏమవుద్ది? 0 అవుతుంది. అర్థమైందా? ఫోర్స్ ఏమీ ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 1 కింద తీసుకుందాం. ఏంటి? ఇఫ్ V bar is parallel to B bar అంటే అర్థం ఏంటి? చార్జ్ ఈజ్ మూవింగ్ along ఫీల్డ్ డైరెక్షన్. ఫీల్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకో. అంటే B bar ఇలా ఉంది, V bar కూడా ఇలాగే ఉంది. అఫ్కోర్స్ యాంటీ ప్యారల్ అయినా నో ప్రాబ్లం. అంటే ఇలా ఉన్నా కానీ ఫోర్స్ 0నే, 180 అయినా కానీ 0నే. సో మా క్యూ అనేది ప్యారల్గా మూవ్ అవ్వచ్చు, లేకపోతే యాంటీ ప్యారల్గా మూవ్ అవ్వచ్చు. రెండింటికి పెద్ద తేడా ఏం లేదు. అప్పుడు ఫోర్స్ ఏమవుతుంది? మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ దిస్ ఈజ్ 0. క్రాస్ ప్రొడక్ట్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఎందుకని? వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ హియర్? QVB sin θ. sin 0 ఎంత? 0. sin 180 ఎంత? 0. సో ఇప్పుడు ఈ విధంగా ప్యారలల్గా మూవ్ అవుతుంది అనుకోండి. అప్పుడు ఫోర్స్ ఎంత? 0. అప్పుడు మోషన్లో ఏమైనా డిఫరెన్స్ వస్తుందా? ఏబీ డిఫరెన్స్. అంటే ఛార్జ్ విల్ గో లైక్ నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఏమీ జరగనట్టుగా వెళ్ళిపోతూ ఉంటుంది. అర్థమైందా? స్ట్రైట్గా వెళ్ళిపోతుంది అంతే. ఓకే, ఛార్జ్ విల్ నాట్ ఫీల్ ఎనీ ఫోర్స్. ఛార్జ్ feels no force, so it goes straight with constant velocity తో వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. అర్థమైందా? సెకండ్ కేసు ఏం తీసుకుందాం, అది ఇంపార్టెంట్. సెకండ్ కేసు ఏంటంటే ఈ రెండు పెర్పెండిక్యులర్ ఉంటాయి. అంటే అర్థం ఏంటి? బీని పెర్పెండిక్యులర్ ఉండడం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఛార్జ్ అనేది పెర్పెండిక్యులర్గా మూవ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది? వెరీ ఇంపార్టెంట్. sin 90 ఎంత? 1. అంటే యూ హ్యావ్ మ్యాక్సిమం ఫోర్స్. దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ కేస్. ఓకేనా? ఇది నోట్ చేసుకోండి. ఆ కేసు కూడా చేద్దాం. కేస్ 2. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దీని మీద మిగతా మొత్తం డిపెండ్ అవుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం టైమ్స్ 95% టైమ్స్ మనకేమిస్తాడంటే ఛార్జ్ అంటే వెలాసిటీ అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నట్టే ఇస్తాడు 95% టైమ్స్. కాబట్టి దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇలా ఇంటూ ది బోర్డు ఉంది అనుకుందాం. ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇలా బోర్డు లోపలికి ఉంది. దిస్ ఈజ్ బీ బార్. ఇలా లోపలికి ఉంది. ఇప్పుడు నేను ఒక ఛార్జ్ పార్టికల్ని ఈ విధంగా వెలాసిటీతో విసిరా.
ఇప్పుడు ఈ వెలాసిటీ ఎలా ఉంది, ఈ విధంగా ఉంది, బోర్డు మీద ఉంది. బి ఏమో బోర్డు లోపలకు ఉంది, అంటే ఆ రెండు ఎలా ఉన్నట్టు పర్పెండిక్యులర్గా ఉన్నట్టు. వి బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బి బార్. చార్జ్ ఈజ్ మూవింగ్ పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్. చార్జ్ ఈజ్ మూవింగ్ perpendicular to the field. Then you have maximum force. What is the force? F is equals to QVB. Magnetic force is F is equals to QVB. Okay, maximum force వస్తుంది F max అని రాద్దాము ఇక్కడ. ఇక్కడ maximum force QVB వస్తుంది అని అర్థమైంది. అది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. మనం ఆల్రెడీ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ గురించి లాస్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం, కంపల్సరీ అది చూడాలి. అందుకే ఇదేమో బి, ఇదేమో వెలాసిటీ. అవునా, చూపుడు వేలు ఏమో మనకి బి చూపిస్తుంది, మధ్య వేలు వెలాసిటీని చూపిస్తుంది. చూపుడు వేలు బోర్డులోకి, ఎందుకంటే బోర్డు లోపలికి ఉంది కదా, ఇంటూ ద బోర్డు. మరి ఇది ఎలా ఉంది, ఈ విధంగా ఉంది. కాబట్టి ఫోర్స్ ఎలా ఉంది, పైకి ఉంది. ఫోర్స్ ఎలా యాక్ట్ చేస్తుంది, పైకి యాక్ట్ చేస్తుంది. అంటే ఈ విధంగా ఉంటే ఫోర్స్ ఎలా యాక్ట్ చేస్తుంది, పైకి యాక్ట్ చేస్తుంది. బాగుంది, పైకి యాక్ట్ చేస్తుంది. వెలాసిటీకి పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి ఫోర్సు స్పీడ్ మార్చదు. ఇది మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. దీన్ని చాలా వెరీ ఇంపార్టెంట్ అని. వెలాసిటీకి ఫోర్స్ పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి స్పీడ్ మార్చదు. మరి ఏం మారుస్తుంది, వి స్పీడ్ మార్చదు. ఏం మారుస్తుంది, డైరెక్షన్ మారుస్తుంది. అంటే ఇలా ఉన్నది కాస్త ఇలా అవుతుంది, డైరెక్షన్ మార్చింది. ఇప్పుడు ఫోర్స్ ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. వెలాసిటీ వైపు పెట్టావు, ఫోర్స్ ఎలా ఉంది, ఈ విధంగా ఉంది. జాగ్రత్త చూడండి, చాలా జాగ్రత్త అర్థం చేసుకోవాలి. మళ్ళీ వెలాసిటీ ఏమవుతుంది, మారుతుంది. ఇది కంటిన్యూస్ జరుగుతుంది. నేను కొంచెం దూరంగా చూపిస్తున్నాను మనకు అర్థం కావాలని. ఇప్పుడు వెలాసిటీ ఎలా వచ్చేసింది కదా, ఇదిగో చూడు. ఫోర్స్ ఎలా వచ్చేసింది, ఈ విధంగా వచ్చేసింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో వెలాసిటీ స్లోగా ఈ విధంగా వెళ్తూ ఉంది. ఫోర్స్ ఎప్పుడు కూడా వెలాసిటీకి పెర్పెండిక్యులర్గా ఉంది. ఫోర్స్ ఎప్పుడు వెలాసిటీకి పెర్పెండిక్యులర్గా ఉంది. వెలాసిటీ ఈ విధంగా వెళ్తూ ఉంది. అంటే ఏ పాత్ ఫాలో అవుతుంది, సర్క్యులర్ పాత్. సర్క్యులర్ పాత్ ఫాలో అవుతుంది. అంటే ఒక సర్క్యులర్ పాత్ ఫాలో అవ్వాలంటే సెంట్రిపిటల్ ఫోర్స్ ఉండాలి కదా. మరి ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ ఎవరు, ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఎందుకంటే ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వెలాసిటీకి ఎప్పుడు ఎలా ఉంటుంది, పెర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇది పెర్పెండిక్యులర్గా వెలాసిటీకి ఉంది అంటే సెంట్రిపిటల్ ఫోర్స్ అది ప్రొవైడ్ చేస్తుంది అని అర్థం. సో ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇఫ్ ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్, ఇఫ్ ఏ చార్జ్డ్ పార్టికల్ ఈజ్ మూవింగ్ perpendicular to the field, what kind of path it follows? It follows a circular path. ఏం పాత్ ఫాలో అవుతుంది, సర్క్యులర్ పాత్ని ఫాలో అవుతుంది. సో ఇందుకోసం ఇంకొకసారి క్లియర్గా గీస్తాను చూడండి. ఇంకొకసారి క్లియర్గా మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంటూ ద బోర్డ్ ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా మొత్తం ఈ బోర్డు అంతా లోపలకు ఉంది. ఇక్కడ నేను ఒక వెలాసిటీ వి వెలాసిటీతో పార్టికల్ని ప్రొజెక్ట్ చేశాను. ఏమవుతుంది, ఈ పార్టికల్ ఈ విధంగా ఒక సర్క్యులర్ మోషన్ చేస్తుంది. ఇక్కడ ఫోర్స్ ఏ విధంగా ఉంటుంది, దీనికి పెర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇక్కడ వెలాసిటీ ఇలా ఉంటుంది, దీనికి పెర్పెండిక్యులర్గా ఫోర్స్. ఇక్కడ వెలాసిటీ ఇలా ఉంటుంది, దీనికి పెర్పెండిక్యులర్గా ఫోర్సు. ఇక్కడ వెలాసిటీ ఈ విధంగా ఉంటుంది. స్పీడ్ వి మారదు, అన్ని చోట్ల వీనే. ఏం మారుతుంది, డైరెక్షన్ మారుతుంది. ఈ విధంగా వి ఉంది, ఈ విధంగా యాక్ట్ చేస్తుంది. ఈ విధంగా వి ఉంది, ఈ విధంగా ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఏంటి ఈ ఫోర్సు, వాట్ ఈస్ దిస్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్. హూ ఇస్ దట్, క్యూవీబీ. వి మారట్లేదు కాబట్టి ఇది ఫిక్స్డ్. అండ్ దిస్ ఫోర్స్ ఈజ్ ప్రొవైడింగ్ సెంట్రిపిటల్ ఫోర్స్. ఏదైనా ఒకటి సర్క్యులర్ పాత్రలో తిరగాలి అంటే ఏముండాలి, దానికి సెంట్రిపిటల్ ఫోర్స్ ఉండాలి. మరి ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ ఎవరు ఇస్తున్నారు, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇస్తుంది. సో ఇక్కడ రాదు చూడండి, ఇట్ ఈజ్ ప్రొవైడింగ్ centripetal force for charge to go in circular path. సో ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఇక
ఇట్లా తిరుగుతా మరి ఇక్కడికి వచ్చింది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ అలా తిరుగుతూ ఉంటుంది సర్క్యులర్ పాత్లో. ఈ సర్క్యులర్ పాత్లో తిరుగుతూ ఉండడానికంటే ఒక ఛార్జ్డ్ పార్టికల్ పర్పెండిక్యులర్గా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎంటర్ అయితే అది ఏం చేస్తుంది, ఒక సర్క్యులర్ పాత్లో తిరుగుతూనే ఉంటుంది. దాని సెంట్రిపిటల్ ఫోర్స్ ఎవరు ఇస్తారు, QVB. రైట్. ఇప్పుడు చాలా క్వశ్చన్స్ అడగచ్చు. ఏంటా క్వశ్చన్లు? ఓకే ఫైన్, సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది మరి రేడియస్ ఎంత? సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది మరి రేడియస్ ఎంత? సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది మరి టైం పీరియడ్ ఎంత? ఒక సర్కిల్ని కంప్లీట్ చేయడానికి, ఒక రొటేషన్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఆబ్వియస్ క్వశ్చన్స్. ఒక సర్కిల్ కనిపించగానే నువ్వు ఏమవుతావు, రేడియస్ ఎంత? మరి సర్క్యులర్ పాత్లో తిరుగుతుందంటే ఎంత టైం పడుతుంది? ఎంత ఫ్రీక్వెన్సీ, ఎన్నిసార్లు తిరుగుతుంది ఒక సెకండ్కి? ఎంత టైం పడుతుంది ఒకసారి తిరగడానికి, టైం పీరియడ్? ఎంత రేడియస్తో తిరుగుతుంది? ఈ క్వశ్చన్లన్నీ మనం ఇమ్మీడియట్గా అడుగుతాం. సో ఇది నోట్ చేసుకోండి. మనం ఏం చేద్దామంటే ఆ క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్ చేద్దాం. ఇది నోట్ చేసుకోండి ఫస్ట్. సో నౌ లెట్ us take a magnetic field into the board and we projected a body with velocity v bar. Then what happens? It makes a circle, right? So it goes in a circular path. Circular path radius వచ్చేసి మనం r అనుకుందాం, స్మాల్ r. Who is providing this centripetal force? Magnetic force is providing centripetal force, and this force is always perpendicular to velocity. Fleming left hand rule. ఇది లోపలికి ఉంది, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది లోపలికి ఉంది, ఇది వెలాసిటీ, ఇది ఫోర్స్. వెలాసిటీ ఇలా వెళ్ళే కొద్ది చూడండి, చూడండి, ఫోర్స్ ఎప్పుడు కూడా టువర్డ్స్ సెంటర్, వెలాసిటీ వైపు పెడతా ఉంటే అర్థమవుతుందా? అది రైట్. What is the force? Magnetic force is providing what? Centripetal force. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏమిస్తుంది, సెంట్రిపెటల్ ఫోర్స్ వస్తుంది. దాని నుంచి మనం తెచ్చేయచ్చు. చూడండి, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఫార్ములా QVB, మ్యాక్సిమం మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్ట్స్. అండ్ వాట్ ఈస్ సెంట్రిపెటల్ ఫోర్స్? mv²/r. అంతేకాదు సెంట్రిపెటల్ ఫోర్స్ ఫార్ములా. ఇప్పుడు VV క్యాన్సిల్ చేయాలి, మనకు కావాల్సింది R. సో వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ పాత్ ఇట్ ఫాలోస్ అంటే ఏం చెప్తాం, R ఈజ్ ఈక్వల్స్ టు R ఇటు వచ్చేసి QB అటు వెళ్ళిపోతుంది. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇంకా ఇది గుర్తుండిపోవాలి, బాగా బ్లడ్లో కలిసిపోవాలన్నమాట. మన బ్లడ్లో కలిసిపోవాలి, అంత ఇంపార్టెంట్ ఫార్ములా అది, స్టార్ ఫార్ములా. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఫాలోడ్ బై ఏ చార్జ్డ్ పార్టికల్ వెన్ ఇట్ మూవ్స్ పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ గివెన్ బై R ఈజ్ ఈక్వల్స్ టు mv/qb. దీన్ని డిఫరెంట్ ఫార్మ్స్లో కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ R ఈజ్ ఈక్వల్స్ టు mv/qb. mv అంటే మొమెంటం అని రాయొచ్చు కదా, మొమెంటం అంటే p/qb అని కూడా రాయొచ్చు. కైనెటిక్ ఎనర్జీలో కూడా రాయొచ్చు. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ½ mv², లేదంటే ఇలా కూడా రాయొచ్చుగా, p²/2m అలా రాయొచ్చు. దీని నుంచి మనం p ఈజ్ ఈక్వల్స్ టు √2mk. కైనెటిక్ ఎనర్జీ k అనుకుంటే p ఈజ్ ఈక్వల్స్ టు 2m ఇటు వెళ్ళిపోయింది, రూట్ వేసుకోవచ్చు. సో మొమెంటం బదులుగా కైనెటిక్ ఎనర్జీ ఇచ్చాడు అనుకోండి, ఇలా కూడా రాయొచ్చు, అలాగా √2mk/qb. ఈ విధంగా మనం చాలా ఫార్మ్స్ రాసుకోవచ్చు. సో ఒక చార్జ్డ్ పార్టికల్ మాస్ m ఉంది, v వెలాసిటీతో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో విసిరినప్పుడు ఎంత రేడియస్తో తిరుగుతుంది, mv/qb. అది ఫస్ట్ థింగ్, ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు r ఇచ్చిన వెలాసిటీ కనుక్కోవచ్చు. దీని నుంచి వెలాసిటీ ఫార్ములా కావాలంటే ఏం చేస్తావు, r⁴m అలా కూడా రాయొచ్చు. బేసిక్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే వెలాసిటీ కూడా నువ్వు చేయొచ్చు. ఓకే, ఇప్పుడు సర్కిల్లో తిరుగుతుంది అంటే, ఇలా సర్కిల్లో తిరుగుతుంది అంటే ఎంత టైం పీరియడ్ పడుతుంది? టైం పీరియడ్ అంటే ఏంటి, ఒక్కసారి తిరగడానికి పట్టే సమయం. టైం పీరియడ్ t ఈజ్ ఈక్వల్స్ టు ఒక్కసారి తిరగడానికి పట్టే సమయం. ఒక్కసారి తిరగాలి, ఒక్కసారికి ఎంత డిస్టెన్స్ వెళ్తుంది, 2πr సర్కంఫరెన్స్, 2πr బై ఒక్కసారికి వెళ్ళే డిస్టెన్స్ ఇంటూ స్పీడ్. వాట్ ఇస్ స్పీడ్, v. అంతే కదా. సో టైం టేకెన్ టు మేక్ వన్ కంప్లీట్ రొటేషన్, ఒక కంప్లీట్ రొటేషన్ చేయడానికి పట్టే సమయాన్ని మనం టైం పీరియడ్ అంటాం.
సో టైం పీరియడ్ క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్స్ టు తిరిగే డిస్టెన్స్ 2πr సర్కంఫరెన్స్ బై స్పీడ్ ఎంత v. ఓకే, r/v ఇక్కడి నుంచి వస్తుందా చూడండి, ఇది ఉన్నది r/v కాదు, r/v ఇది తెచ్చేసి r/v ఈజ్ ఈక్వల్స్ ఎంత m/qb. సో 2πm/qb చూడండి, టైం పీరియడ్ ఎంత 2πm/qb. ఇమ్మీడియట్గా ఇంకోటి చెప్పచ్చు ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్. గుర్తుంటుందా మీకు, మన సర్క్యులర్ మోషన్లో, ఇది రొటేటరీ మోషన్లో, సర్క్యులర్ మోషన్లో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఫ్రీక్వెన్సీ అంటే రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్ అని, అంటే టైం పీరియడ్ని రివర్స్ చేయాలంటే qb/2πm. ఓకే, సో దిస్ ఈజ్ a టైం పీరియడ్ ఫార్ములా, దిస్ ఈజ్ a ఫ్రీక్వెన్సీ ఫార్ములా. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. వీటి బేస్ చేసుకుని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకుని డైరెక్ట్ ఫార్ములా బేస్ చేసేసే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అర్థమైందా? అది టైం పీరియడ్ ఒక్కసారి చూడండి. లెట్ us టేక్ సమ్ మూమెంట్ టు అప్రిషియేట్ దిస్ ఫార్ములా. ఎందుకు టైం పీరియడ్ ఈజ్ క్వశ్చన్ ఎంత వచ్చింది, 2πm/qb. 2πm/qb ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది, qb/2πm. ఇందులో ఏం లేదు, ఈ ఫార్ములాలో v లేదు. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు రేడియస్ ఉందనుకోండి, v మీద డిపెండ్ అయ్యి ఉంది. ఎంత ఎక్కువ వెలాసిటీతో నువ్వు విసిరితే అంత పెద్ద సర్కిల్ చేస్తుంది. అవునా? ఈ పక్కన ఇక్కడ నోట్ అని చెప్పి రాసుకోవచ్చు. ఇక్కడ r ప్రపోర్షనల్ టు వెలాసిటీ, ప్రపోర్షనల్ టు మొమెంటం. r ప్రపోర్షనల్ టు v, r ప్రపోర్షనల్ టు మొమెంట్, r ప్రపోర్షనల్ టు √k కైనెటిక్ ఎనర్జీకి. ఒకవేళ మిగతా అన్ని క్యూబీలు అన్నీ కాన్స్టెంట్గా ఉంటే, m క్యూబీ అంటే ఛార్జ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫిక్స్డ్గా ఉంటే, రేడియస్ అనేది వెలాసిటీకి, మొమెంటంకి, అలాగే √kకి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఎక్కువ వెలాసిటీతో, ఎక్కువ ఎనర్జీతో వేస్తే పెద్ద సర్కిల్స్ తయారవుతాయి. పెద్ద సర్కిల్ వస్తుంది. పెద్ద వెలాసిటీ వేసావు, పెద్ద సర్కిల్ వస్తుంది. చిన్న వెలాసిటీ వేసావు, చిన్న సర్కిల్ వస్తుంది. కానీ టైం పీరియడ్ చూడు, టైం పీరియడ్లో v లేదు. టైం పీరియడ్లో v లేదు అంటే నీకు సేమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, సేమ్ ఛార్జ్ ఉంది. నువ్వు ఎంత వెలాసిటీతో వేసినా, ఎంత ఎనర్జీ పెట్టి వేసినా టైం పీరియడ్ సేమ్. అంటే చిన్న సర్కిల్ చేయడానికి ఎంత టైం పడుతుందో పెద్ద సర్కిల్ చేయడానికి కూడా అంతే టైం పడుతుంది. వెరీ ఇంపార్టెంట్. టైం పీరియడ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ వెలాసిటీ, ఇండిపెండెంట్ ఆఫ్ స్పీడ్. అంటే టైం టేకెన్ బై ఏ స్మాల్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు టైం టేకెన్ బై ఏ బిగ్ సర్కిల్. ఇది సైక్లోట్రాన్ అనే అప్లికేషన్ గురించి మనం మాట్లాడతాం. ఇంకా పోనీ ఈ వీడియోలో సైక్లోట్రాన్ అప్లికేషన్ గురించి మాట్లాడతాం. అందులో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నోట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. T doesn't depend on V. T అనేది V మీద డిపెండ్ అవ్వదు. వెరీ ఇంపార్టెంట్. అంటే స్మాల్ సర్కిల్ చేయడానికి ఎంత టైం పడుతుందో బిగ్ సర్కిల్ చేయడానికి కూడా అంతే టైం పడుతుంది. అక్కడ రాసుకోండి. దట్ మీన్స్ స్మాల్ సర్కిల్, టైం టేకెన్ ఫర్ స్మాల్ సర్కిల్ ఈజ్ ఈక్వల్స్ టు టైం టేకెన్ ఫర్ బిగ్ సర్కిల్. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది నోట్ చేసుకొని పాజ్ చేసుకుని ఇంకా మాట్లాడదాం వీటి గురించి. కేస్ 3. మరి కేస్ 3 ఏముంటుంది? ఇప్పుడు ప్యారలల్ చూసాం, పెర్పెండిక్యులర్ చూసాం, ఇంకేముంటుంది? ప్యారలల్లో పెర్పెండిక్యులర్ కాకపోతే ఎలాగా? ఓకే, సో అది చాలు. సో కేస్ 3 ఏంటంటే, వెలాసిటీ v bar ఈజ్ మేకింగ్ an angle theta with b bar. ఆ యాంగిల్ 0 ఇవి కాదు. theta ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 degrees ఆర్ 90 degrees ఆర్ 180 degrees. అవన్నీ చేసేసాం ఆల్రెడీ. ఫస్ట్ కేసులో 0 degree 180 degree కవర్ చేసాం, ప్యారలల్ యాంటీ ప్యారలల్. రెండు కేసుల్లో కూడా ఫోర్స్ ఉండదు. 90 degrees ఇప్పుడే కవర్ చేసాం. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ డెరైవ్ చేసాం. r ఈజ్ ఈక్వల్స్ టు mv/qb, t ఈజ్ ఈక్వల్స్ టు 2πm/qb, q ఈజ్ ఈక్వల్స్ టు f ఈజ్ ఈక్వల్స్ టు qb/2πm. ఈ విషయాలన్నీ నేర్చుకున్నాం. ఇక కేస్ 3 వచ్చేసి మనకి ఏదైనా ఆర్బిటరీ యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, జాగ్రత్త చూడండి. ఇది నాకు మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈ విధంగా ఉంది అనుకున్నాను. ఇది x యాక్సిస్ మీద మ్యాగ్నెటిక్ ఫోర్స్ తీసుకుంటున్నాను. ఇది y యాక్సిస్.
ఇది వై యాక్సిస్, రైట్. ఇప్పుడు జెడ్ యాక్సిస్ ఇలా బయటకు ఉంటుంది, పాజిటివ్ జెడ్ యాక్సిస్ బయటకు ఉంటుంది, నెగిటివ్ జెడ్ యాక్సిస్ లోపలికి ఉంటుంది, అది మనకు తెలిసిందే. ఇక్కడ కావాలంటే ఇక్కడ కూడా గీసుకోవచ్చు, జెడ్ యాక్సిస్ ఇలా బయటకు ఉంటుంది, లోపలికి జెడ్ యాక్సిస్ ఉంటుంది. ఇది వైజెడ్ ప్లేన్, ఇది ఎక్స్ యాక్సిస్, అర్థమవుతుందా? ఇది వైజెడ్ ప్లేన్, ఇది ఎక్స్ యాక్సిస్. ఇటువైపు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. నేను ఇలా ఒక పార్టికల్ని విసురుతున్నా, ఇదిగో ఇలా, మేకింగ్ ఎన్ యాంగిల్ థీటా. వెలాసిటీ ఏ ప్లేన్లో ఉంది? XY ప్లేన్లో ఉంది. అంటే ఈ విధంగా బోర్డు మీద ప్లేన్, ఇది బోర్డు ప్లేన్, బోర్డు మీద నేను విసిరా, ఓకేనా? వైజెడ్ ప్లేన్ ఎలా ఉంది, ఓకే. దీని ఇప్పుడు రెండు ముక్కలు చేస్తున్నా, రెండు ముక్కలు చేస్తే ఇటువైపు ఏముంటుంది? V cos θ, ఇటువైపు ఏముంటుంది? V sin θ. V cos θ వల్ల ఫోర్స్ ఏమైనా ఉంటుందా? ఉండదు. ఎందుకని? V cos θ ఈజ్ ప్యారలల్ టు B బార్. ఆల్రెడీ కేసు 1లో చెప్పుకున్నాం, ప్యారలల్ ఉంటే ఫోర్స్ ఏమీ ఉండదు. సో ఇది ఎగిరిపోయింది. ఉన్నది ఎవరు? V sin θ. జాగ్రత్త చూడండి, V sin θ మీద ఫోర్స్ ఎంత ఉంటుంది? F ఈజ్ ఈక్వల్స్ టు Q ఇంటూ B ఇంటూ V sin θ. QVB కదా, Q ఇంటూ B ఇంటూ V sin θ. ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, విచ్ ఈస్ ప్రొవైడింగ్ సెంట్రిపెటల్ ఫోర్స్. అదే సెంట్రిపెటల్ ఫోర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎలా ప్రొవైడ్ చేస్తుంది సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే? ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. B బార్ ఉంది, V బార్ పైకి ఉంది, ఫోర్స్ ఎటు చూపెడుతుంది? ఇదిగో ఇదేమో B బార్, ఇది V బార్ కాదు, ఇది V sin θ. ఇది దీనివల్ల కదా మ్యాగ్నెటిక్ ఫోర్స్ వచ్చేది, దీనివల్ల చూడక్కర్లే, దీనివల్ల మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏమి ఉండదు. కాబట్టి V sin θ చూస్తాను. ఎటువైపు ఉంటుంది ఫోర్సు? మైనస్ జెడ్ యాక్సిస్, అంటే లోపలికి మైనస్ జెడ్ యాక్సిస్. ఇదిగో ఇది వైజెడ్ ప్లేన్, B బార్ ఇలా ఉంది, V sin θ ఈ విధంగా ఉంది, ఫోర్స్ ఇలా లోపలికి యాక్ట్ చేస్తుంది, అవునా? సో ఏ విధంగా తిరుగుతుంది? ఒకవేళ V sin θ ఒక్కటే ఉందాను, V cos θ గురించి మర్చిపో, ఓకే. దిస్ ఈజ్ B, దిస్ ఈజ్ V, ఫోర్స్ ఇలా యాక్ట్ చేస్తుంది. సో ఈ విధంగా సర్కిల్లో తిరుగుతుంది. ఏ ప్లేన్లో తిరుగుతుంది? వైజెడ్ ప్లేన్లో తిరుగుతుంది. సో ఇది లేదనుకో ఏం జరుగుతుంది? ఈ విధంగా సర్కిల్లో తిరుగుతుంది వైజెడ్ ప్లేన్ మీద, ఓకేనా? ఈ విధంగా వైజెడ్ ప్లేన్ మీద తిరుగుతుంది, ఈ విధంగా. అది అయితే ఇక్కడ విషయం ఏంటంటే, V cos θ ఉండడం వల్ల వైజెడ్ ప్లేన్లో తిరుగుతుంది, బాగానే ఉంది, ఓకేనా? కానీ V cos θ ఉండడం వల్ల ముందుకు కూడా వెళ్తుంది. అంటే వైజెడ్ ప్లేన్లో ఇలా తిరగడంతో పాటుగా ముందుకు కూడా వెళ్తుంది. చూడండి, వైజెడ్ ప్లేన్లో ఇలా తిరుగుతూ ఉండగానే ముందుకు కూడా వెళ్తుంది. ఎవరి వల్ల? V cos θ వల్ల. సో ఎటువంటి ఫామ్ వస్తుందంటే హెలికల్ పాత్ వస్తుంది. ఇది ఈ విధంగా సో ఇలా స్ప్రింగ్ మాదిరిగా వెళ్తుంది అనమాట. స్ప్రింగ్ ఉంటుంది కదా, స్ప్రింగ్ మాదిరిగా వెళ్తుంది. దీన్ని హెలిక్స్ అంటాం, హెలిక్స్. సో విచ్ పాత్ ఇట్ ఫాలోస్? సర్క్యులర్ పాత్ కాదు, హెలికల్ పాత్ ఫాలో అవుతుంది. అర్థమైందా? హెలికల్ పాత్, పార్టికల్ ఫాలోస్ హెలికల్ పాత్. మరి హెలికల్ పాత్కి రేడియస్ ఉంటుంది కదా, మరి ఆ రేడియస్ ఎంత అంటే R ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇందాక ఉన్న ఫార్ములాని mv/qb. కానీ ఇక్కడ V ఎవరు? sin θ, కాబట్టి V sin θ/qb. మరి V sin θతో కదా మనం విసిరింది, కాబట్టి mv sin θ/qb. ఫైన్ ఎనఫ్. వాట్ ఈస్ టైం పీరియడ్ అంటే? టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2πm/qb. దాంట్లో వెలాసిటీ లేదు కాబట్టి నో ప్రాబ్లం, 2πm/qb. ఫార్ములాలు ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. అలాగే ఫ్రీక్వెన్సీ F ఈజ్ ఈక్వల్స్ టు qb/2πm. అంత బాగానే ఉంది. కానీ హెలిక్స్కి వచ్చేసి, మరి హెలికల్ పాత్కి వచ్చేసి మనకి ఈ డిస్టెన్స్ ఇంపార్టెంట్గా, ఆ డిస్టెన్స్ ఇంపార్టెంట్. అంటే ఒక సర్కిల్కి నెక్స్ట్ సర్కిల్కి ఉన్న మధ్యలో దూరం. స్ప్రింగ్ ఉందనుకో, ఒక స్ప్రింగ్కి నెక్స్ట్, ఒక స్ప్రింగ్లో ఉన్న ఒక సర్కిల్కి ఇంకో సర్కిల్కి మధ్యలో ఉన్న దూరాన్ని మనం పిచ్ అంటాం. ఏమంటాం? పిచ్. దీన్ని పి అంటే ఏంటి? పిచ్. సో పిచ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకు? మరి అది డిఫైన్స్ ద హెలికల్ పాత్. హెలికల్ పాత్ని డిఫైన్ చేయడంలో రేడియస్ ఎంత ఇంపార్టెంటో పిచ్ కూడా అంతే ఇంపార్టెంట్. స్ప్రింగ్ బాగా సాగదీసాం అనుకో, పిచ్ ఎక్కువ ఉంటుంది. దగ్గర పెట్టి కంప్రెస్ చేస్తే పిచ్ తగ్గిపోతుంది.
కాబట్టి పిచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పిచ్ ఎవరిస్తారు, ఎవరి వల్ల అసలు ముందుకెళ్తుంది, వి కాస్ థీటా వల్ల ముందుకెళ్తుంది. ఒక సర్కిల్ తిరిగే లోపల ముందుకెళ్ళి మళ్ళీ ఇంకో సర్కిల్ చేస్తుంది, ముందుకెళ్ళి ఇంకో సర్కిల్ చేస్తుంది. ఒక సర్కిల్ తిరగడానికి ఎంత టైం పడుతుంది, టైం పీరియడ్ టీ పడుతుంది. ఈ టైంలో ఎంత వెలాసిటీతో వెళ్తుంది, వి కాస్ థీటా వెలాసిటీతో వెళ్తుంది ఇలాగా. కాబట్టి ఎంత పిచ్ ఉంటుంది అంటే ఎంత దూరం వెళ్తుంది అంటే వెలాసిటీ ఇంటూ అంటే స్పీడ్ ఇంటూ టైం. ఆ టైం ఎవరు, టైం పీరియడ్. ఒక్క సర్కిల్ చేసే లోపల ముందుకెళ్తుంది, ఇంకో సర్కిల్ చేస్తుంది, ముందుకెళ్తుంది, ఇంకో సర్కిల్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద పిచ్ అంటే వెలాసిటీ, హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైం పీరియడ్. సో యూ గెట్ 2πmv cos theta by qb. సో పిచ్ డిపెండ్స్ ఆన్ వెలాసిటీ, హారిజాంటల్ వెలాసిటీ మీద డిపెండ్ అయ్యి ఉంది. అది రేడియస్ స్టార్. సో కొత్తగా ఫార్ములాస్ మనం ఏం నేర్చుకోలేదు. ఇక్కడ ఎవరి వల్ల తిరుగుతుంది, వి సైన్ థీటా వల్ల తిరుగుతుంది. ఎవరి వల్ల ముందుకెళ్తుంది, వి కాస్ థీటా వల్ల ముందుకెళ్తుంది. వెరీ ఈజీ. నోట్ చేసేసుకోండి, పాజ్ చేసి నోట్ చేసుకోండి, నీట్గా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోండి. ఈ రేడియస్ గురించి అది తెలిసినప్పుడు వాళ్ళు కంపారిజన్ అడుగుతాడు. ఎలాంటి కంపారిజన్ అడుగుతాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటాన్, డ్యూటెరాన్, ఆల్ఫా పార్టికల్, ఇవన్నీ కూడా ఈ 3 పార్టికల్స్ని మనం ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్రొజెక్ట్ చేసాం పర్పెండిక్యులర్గా. ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది పర్పెండిక్యులర్గా, దానికి ఒక వెలాసిటీతో ప్రోటాన్ని వేశాను, డ్యూటరాన్ని వేశాను, ఆల్ఫా పార్టికల్ వేశాను. వాటి రేడియస్ రేషియో ఏంటి అని అడుగుతాడు. వాటి రేడియస్ల రేషియో ఏంటి అని అడుగుతాడు. రేడియస్ ఫార్ములా ఏంటి, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు mv/qb. సో వీటి రేషియోస్ కావాలి అంటే వాటి నిష్పత్తులు కావాలి అంటే మాస్ ఆఫ్ ది ప్రోటాన్, ఛార్జ్ ఆఫ్ ది ప్రోటాన్, బి సేమే అన్నిటికీ, అలాగే వి కూడా అన్నిటికీ సేమే. సో మాస్ ఛార్జ్ తెలియాలి. సో చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి, ఇది ప్రోటాను, ఇది డ్యూటరాను, ఇది ఆల్ఫా పార్టికల్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఒకసారి అన్నీ ఒక దగ్గర రాసేసుకుంటే గొడవ ఉండదు కదా. ఈ మూడింటికి కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. ఈ 3 అడుగుతాడు, ఆ 3 కన్ఫ్యూజ్ అవుతారు. అందుకు ప్రోటాన్కి మాస్ ఎంపీ అని తీసుకో, మాస్ ఆఫ్ ది ప్రోటాన్ ఎంపీ. డ్యూటరాన్ అంటే ఏంటి, హైడ్రోజన్ యాటమే, కానీ అందులో ఒక ప్రోటాన్ ఉంటుంది, ఒక న్యూట్రాన్ ఉంటుంది. అర్థమైంది, న్యూట్రాన్ కూడా ఉంటుంది హైడ్రోజన్ యాటమ్ న్యూక్లియస్లో. హైడ్రోజన్ న్యూక్లియస్లో ప్రోటాన్, న్యూట్రాన్ 2 ఉంటే డ్యూటరాన్ అంటాం. కాబట్టి మాస్ ఎంత అంటే ఏం చెప్తావు, 2 times ఎంపీ అంటే 2 సార్లు మాస్ ఆఫ్ ది ప్రోటాన్ తీసుకోవాలి. ఆల్ఫా పార్టికల్ అంటే హీలియం న్యూక్లియస్. హీలియం న్యూక్లియస్లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి, 2 ప్రోటాన్స్ ఉంటాయి. ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయి, 2 న్యూట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఎంత మాస్ అంటే ఏం చెప్తావు, మొత్తం 4 ఉంటాయి కాబట్టి 4 into ఎంపీ అంటాం. అంతే, అంటే న్యూట్రాన్ మాస్ ప్రోటాన్ మాస్ సేమే కదా. కాబట్టి 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు ఆల్ఫా పార్టికల్ ఉంటాయి. ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటి, హీలియం న్యూక్లియస్. అర్థమైందా. డ్యూట్రాన్ అంటే H2, ఒక ప్రోటాను, ఒక న్యూట్రాన్. ప్రోటాన్ అంటే జస్ట్ 1 ప్రోటాన్. అది ఛార్జ్ ఆఫ్ ది ప్రోటాన్ ఎంత, ఈ. దీనికి ఛార్జ్ ఎంత, డ్యూటరాన్కి కూడా ఈనే. హైడ్రోజన్ ఆటంలో ఒక ప్రోటాను, ఒక న్యూట్రాన్ ఉంటుంది. ఎలక్ట్రాన్ ఏంటో ఒకటే ఉంటుంది, దాన్ని తీసేస్తే ఎంత ఉంటుంది ఛార్జ్, ఈనే ఉంటుంది. కాబట్టి డ్యూటరాన్ ఛార్జ్ కూడా ఈయనే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నీకు అర్థం కాకపోతే గుర్తుపెట్టుకో అంతే. ఆల్ఫా పార్టికల్కి ఛార్జ్ ఎంత, 2e. ఎందుకంటే హీలియం ఆటంలో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. హీలియం న్యూక్లియస్కి +2e ఛార్జ్ ఉంటుంది. అర్థమైందా, అందుకనే 2e ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ప్రోటాన్ అంటే సింగిల్ ప్రోటాన్, డ్యూటరాన్ అంటే H2, అలాగే ఆల్ఫా పార్టికల్ అంటే హీలియం న్యూక్లియస్ 2He4. అర్థమైందా, అది దాని నుంచి వచ్చినాయి. ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు రేడియస్ రేషియో కావాలి. రేడియస్ ప్రోటాన్, డ్యూటరాన్, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ప్రోటాన్ ఎంత, m ప్రోటాన్, మాస్ ఆఫ్ ది ప్రోటాన్ ఎంపీ, ఛార్జ్ ఆఫ్ ది ప్రోటాన్ E ఈజ్ టు మాస్ ఆఫ్ ది డ్యూటరాన్ 2mp, ఛార్జ్ ఆఫ్ ది డ్యూటరాన్ E, 4mp 2e. సో అన్ని క్యాన్సిల్ చేస్తే ఇది 1 2 4/2
m/e cancel చేసి, సో 1:2:2. సో దిస్ ఈజ్ ద రేషియో ఆఫ్ రేడియస్ ఆఫ్ ప్రోటాన్, న్యూట్రాన్, అలాగే ఆల్ఫా పార్టికల్. నోట్ చేసుకో. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ స్టార్ పాయింట్ డిస్కస్ చేద్దాం. ఏంటది అంటే డీవియేషన్ ఆఫ్, ఒక అప్లికేషన్ లాగా ఒక స్టార్ పాయింట్ లాగా పెట్టుకోండి. డీవియేషన్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎంత డీవియేట్ అవుతుంది అని జాగ్రత్త చూడండి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. చాలా చూడాలి. డి అనే విడ్త్లో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని పెట్టాను. డి అనే విడ్త్లో నేను ఏం చేశాను, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టాను. ఇక్కడ ఒక వి అనే వెలాసిటీతో విసిరితే ఇది సర్క్యులర్ పాత్ వెళ్తుంది, ఈ విధంగా వచ్చిందని. ఒకవేళ అలా వదిలేసాం అనుకో, మొత్తం ఏమవుతుంది, ఇలా బయటకు వచ్చేస్తుంది. అంటే ఇలా వెళ్ళేది కాస్త మొత్తం వెనక్కి తిరిగిపోయింది, సో ఎంత డీవియేట్ అయిందంటే ఏం చెప్తావు, 180 degrees డీవియేట్ అయింది. 180 degrees డీవియేట్ అయింది. ఇక్కడ ఒక క్వశ్చన్, ఇక్కడ చాలా క్వశ్చన్లు అడగచ్చు. ఫస్ట్ అర్థం చేసుకోండి, మనకి ఇటువైపు అంతా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అనుకోండి, ఇదంతా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఇలా విసిరితే ఏమవుతుంది, వెనక్కి వచ్చేస్తుంది. ఒక సర్క్యులర్ పాత్ ఫాలో అవుతుంది, వెనక్కి వచ్చేసి 180 degreesతో వెనక్కి వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందనుకోండి, ఇలా సర్కిల్ చేస్తూ ఉంటుంది. అర్థమైందా? అది ఇప్పుడు దీని ఇంత చూడట్లేదు, మనం మొత్తం టీవీ టైం చూడట్లేదు. కాస్త టైం అయ్యేటప్పటికి ఇలా వచ్చింది వెలాసిటీ. ఆఫ్టర్ టీ టైం ఇది ఇక్కడ ఉంది, కాస్త టైం. సో ఇలా వెళ్ళాల్సింది కాస్త ఎంత డీవియేట్ అయింది అంటే, ఎంత డీవియేట్ అయింది, థీటా యాంగిల్ డీవియేట్ అయింది. ఇప్పుడు దీని సెంటర్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ దీని సెంటర్ ఇక్కడ ఎక్కడ ఉంది, దిస్ ఇస్ సెంటర్. ఇదేంటిది, రేడియస్ ఆర్. మరి ఇదేంటిది, ఇది కూడా రేడియస్ ఆర్ అయింది. సో ఇది థీటా యాంగిల్ బాగానే ఉంది. ఇది థీటా అయితే ఇది కూడా థీటానే అవుతుంది. జస్ట్ ఎందుకంటే ఈ రెండు పర్పెండిక్యులర్, అలాగే దీనికి ఇది వెర్టికల్ లైన్, ఇది హారిజాంటల్ లైన్, ఆ రెండు పర్పెండిక్యులర్. కాబట్టి ఈ రెండింటికి థీటా అయితే ఈ రెండింటికి కూడా థీటా ఉంటుంది. రైట్, వాట్ ఈస్ దిస్ థీటా అంటే ఏం చెప్తాం. ఇప్పుడు ఇది ఒక ఒమేగాతో తిరుగుతుంది. ఈ సర్క్యులర్ మోషన్ కదా, దానికి ఒక యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. వాట్ ఈస్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ, ఒమేగా. ఓకేనా, ఒమేగా అంటే ఎలా రాసుకోవచ్చు, 2π/t అని రాసుకోవచ్చు. అవునా, 2π/t అని రాసుకోవచ్చు. మనకు టీకి ఫార్ములా ఉంది. టీకి ఫార్ములా ఏంటి, t = 2πm/qb. సో దీని నుంచి మనం ఇక్కడ ఒమేగాని ఏం రాసుకోవచ్చు, 2π/t కాబట్టి qb/m. ఎప్పుడైతే ఒక సర్క్యులర్ పాత్రలో తిరుగుతుందో దానికి ఒక యాంగులర్ ఫ్రీక్వెన్సీ, యాంగులర్ వెలాసిటీ ఉంటుంది. ఇది యాంగులర్ వెలాసిటీ. ఎంత యాంగులర్ డిస్ప్లేస్మెంట్ చేసింది అంటే, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ థీటా = ఒమేగా × t. గుర్తుందా, సర్క్యులర్ మోషన్లో మనం నేర్చుకున్నాం. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ యాంగులర్ వెలాసిటీ × టైం t. సో ఇదంతా కూడా టైం t తర్వాత జరిగింది, స్మాల్ t టైం. సో ఒమేగా ప్లేస్లో పెట్టేసాం అనుకోండి, qb/m × t. యాంగిల్ వచ్చేసింది చూసారా. సో ఎంత డీవియేట్ అయింది అంటే థీటా = qb/m × t డీవియేట్ అయింది అని. సరే, ఇంకా ఈ స్మాల్ d గురించి మాట్లాడలేదని మాట్లాడదాం, దానికి ఇంకా టైం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం దీని గురించి వెళ్ళకండి, ఇది చూడండి. ఓకేనా, థీటా గురించి చూడండి. సో ఏదైనా ఒక టైం t దగ్గర ఎంత డీవియేట్ అయింది అనేది ఈజీగా చెప్పచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ వెలాసిటీ v ఉందనుకోండి, ఈ vని ఎలా రాసుకోవచ్చు, ఇటువైపు ఏమో v cos θ అని రాసుకోవచ్చు, ఇటువైపు ఏమో v sin θ అని రాసుకోవచ్చు. అవునా, అది. సో ఇక్కడ vi క్యాప్తో వేసావు, ఇది x యాక్సిస్ అంటే vi క్యాప్తో వేసావు. v మారకూడదు, v డస్ నాట్ చేంజ్. గుర్తుంది కదా, స్పీడ్ డస్ నాట్ చేంజ్. సో ఇక్కడ t టైం దగ్గర వెలాసిటీ ఎంత అంటే, స్పీడ్ ఎంత అంటే vనే, వెలాసిటీ ఎంత అంటే వెక్టర్ ఫామ్లో చెప్పాలి.
చూడండి. వెలాసిటీ అట్ టైం t ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ అట్ టైం t అంటే వెలాసిటీ ఇంటూ టైం t కదా ఇది. వెలాసిటీ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం. ఓకే, v ఆఫ్ t, v ఇంటూ t కదా, v ఆఫ్ t అంటే వెలాసిటీ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం. వెలాసిటీ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం v cos θ i cap, అంతే కదా, ఇది i cap, ఇదేమో j cap, v sin θ j cap. అంటే దీన్ని బట్టి వెలాసిటీ వెక్టర్ కూడా ఈజీగా రాయొచ్చు అనమాట. సో వెలాసిటీ వెక్టర్ v ఆఫ్ t అలా రాస్తే మీరేమో కన్ఫ్యూజ్ అవుతారు, v ఇంటూ t అనుకుంటారు, మళ్ళీ గందరగోళం అవుతుంది. కాబట్టి నేను v బార్ అని రాస్తా సింపుల్గా. v బార్ ఈజ్ ఈక్వల్స్ టు v ఇంటూ కాస్ θ. θ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, కాస్ ఇంటూ qbt బై m i cap ప్లస్ v sin θ అంటే v ఇంటూ సైన్ ఆఫ్ qbt బై m ఇంటూ j cap. అంటే ఎక్కడైనా నువ్వు వెలాసిటీ వెక్టార్ని రాయగలుగుతావు, ఏ టైం దగ్గరైనా వెలాసిటీ వెక్టార్ని నువ్వు ఈజీగా రాయగలుగుతావు. స్పీడ్ వీనే, అంటే దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత వీనే. కాస్ స్క్వేర్ θ ప్లస్ సైన్ స్క్వేర్ θ 1, సో యూ గెట్ v ఓన్లీ. ఓకేనా? సో డీవియేషన్ అర్థమైంది, వెలాసిటీ అర్థమైంది. ఈ d గురించి వద్దాం. ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి, ఇంకా ఉంది స్టోరీ అవలే, రాసుకోండి ఫస్ట్. వాట్ ఈస్ ద రేడియస్ ఫార్ములా? r ఈజ్ ఈక్వల్స్ టు qb బై mb బై qb అంటే ఈ రేడియస్. ఈ రేడియస్ అనేది ఇలా పెట్టిన రేడియస్ అవుతుంది. ఓకే, చూడండి జాగ్రత్త. d కన్నా తక్కువ ఉందనుకోండి, ఇఫ్ దిస్ d ఈజ్ గ్రేటర్ దాన్ రేడియస్. ఈ d అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్న రీజియన్ ఈ రేడియస్ కన్నా పెద్దది. రేడియస్ కన్నా పెద్ద అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అమ్మా, d ఉంది, రేడియస్ కన్నా పెద్దది అంటే ఇదేదో సెంటర్ ఇక్కడ ఉంటుంది కదా, ఓ సెంటర్, ఇది రేడియస్. సో రేడియస్ కన్నా పెద్దదైతే ఏమైంది, మొత్తం వెనక్కి వచ్చేసింది, సో వాట్ ఈస్ ద టోటల్ డీవియేషన్? టోటల్ డీవియేషన్ θ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees, మొత్తం వెనక్కి వచ్చేస్తుంది. కానీ ఒకవేళ d అనేది రేడియస్ కన్నా తక్కువ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదుగా, అటే పోతుంది అట్లా. అవునా? సో ఆ కేసు కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ కేసుని రాసేసుకోండి. ఒకవేళ d అనేది రేడియస్ కన్నా తక్కువ అయితే ఏమవుతుంది అనేది చూద్దాం. పాజ్ చేసి నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి? ఇఫ్ d ఈజ్ లెస్ దెన్ r కన్నా తక్కువ అంటే మొత్తం జరిపేస్తా, అది ఇక్కడతో ఆపేస్తాను d. సో నౌ d ఈజ్ స్మాలర్ దెన్ r. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అలా వెళ్ళిపోద్ది ఇక, ఎందుకంటే పక్కన ఇక నీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదుగా. దీని తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోయేటప్పటికి, ఇక్కడతో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆగిపోయేటప్పటికి తర్వాత ఈ వెలాసిటీతో పోతుంది ఇక. అర్థమైందా? అది అప్పుడు ఇక్కడ మనం d రాసుకోవచ్చు. ఇక్కడ దాకా వచ్చేటప్పటికి అది ఇక d లేదు, ఇలా వెళ్ళిపోతుంది. సో θ యాంగిల్ డీవియేట్ అయింది, టోటల్గా θ యాంగిల్ డీవియేట్ అయింది. సో ఇక్కడ d ఉంది కాబట్టి ఈ ప్లేస్లో మనం d రాసుకుందాం. ఇప్పుడు జాగ్రత్త చూడండి, sin θ ఈజ్ ఈక్వల్ టు d/r అని రాయొచ్చు. sin θ ఈజ్ ఈక్వల్స్ టు d/r. సో ఎంత డీవియేషన్ ఉంది అంటే θ ఈజ్ ఈక్వల్స్ టు sin ఇన్వర్స్ d/r, సింపుల్. కానీ r అంటే మనకు ఫార్ములా తెలుసు కదా, r అంటే ఏంటి? mv/qb. కావాలంటే అది పెట్టుకోవచ్చు. అది పెట్టుకున్నాం అనుకోండి, θ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది చూడండి, sin ఇన్వర్స్ d ఇంటూ qb/mv. అది దిస్ విల్ బి ద డీవియేషన్. అర్థమైందా? అది ఇది కూడా నోట్ చేసుకోండి. ఇఫ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ sin θ ఈజ్ ఈక్వల్స్ టు d/r, ఇఫ్ d ఈజ్ లెస్ దెన్ r అంటే ఒక చిన్న రీజియన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెడితే మనకి ఎంత యాంగిల్ కావాలంటే అంత యాంగిల్ మనం డీవియేట్ చేయించుకోవచ్చు. ఒక ఛార్జర్ బ్యాటరీలో ఎలా వెళ్తుంది, నీకు ఎంతో కొంత యాంగిల్ ఒక 60 degrees తిరగాలి అది అనుకున్నాం అనుకో, ఆ 60 degrees వచ్చే విధంగా d పెట్టుకోవాలి. పెట్టుకుంటే అయిపోయాయి. ఆ రీజియన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటే అది డీవియేట్ అయిపోతుంది. అది అలా యూ కెన్ మ్యానిపులేట్ ఛార్జ్డ్ పార్టికల్స్, మూవింగ్ ఛార్జ్డ్ పార్టికల్స్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టి మ్యానిపులేట్ చేయొచ్చు. నోట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బాక్స్ తీసుకుంటాం. ఓకే, ఒక స్క్వేర్ బాక్స్ తీసుకుంటాం. ఇది ఏ. ఓకేనా?
రైట్. ఈ స్క్వేర్ బాక్స్ మొత్తం కూడా మనకి లోపలికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కరెక్ట్గా మధ్యలో నేను ఒక వెలాసిటీ వీతో విసిరా, ఒక ఛార్జ్ పార్టికల్ని వి అనే వెలాసిటీతో విసిరాను కరెక్ట్గా మధ్యలో. అంటే ఇది ఎంతది? a/2. ఇది ఫేజ్ 1 అంట, దీన్ని ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏ వెలాసిటీస్ దగ్గర ఈ పార్టికల్ ఫేజ్ 1లోంచి బయటకు వస్తుంది, ఫేజ్ 2లోంచి బయటకు వస్తుంది, ఫేజ్ 3లోంచి బయటకు వస్తుంది, ఫేజ్ 4లో నుంచి బయటకు వస్తుంది అనేది నాకు తెలియాలి. లేదు ఇది డిస్టెన్స్లు మార్చుకుంటా అంటే ఇక్కడ బి కూడా పెట్టుకో, ఒక రెక్టాంగిల్ తీసుకో, లేదా బి తీసుకో, స్క్వేర్ కాకుండా ఇంకొంచెం రెక్టాంగిల్ తీసుకో, బి పెద్దది తీసుకో. ఇది థర్డ్ ఫేజ్. సో ఎట్ వాట్ వెలాసిటీస్ charge particle will come out from phase 1, from phase 2, from phase 3, from phase 4. చూడండి జాగ్రత్తగా. ఒకవేళ రేడియస్ అనేది చూడండి ఇది ఇలా వెళ్ళి ఫేజ్ 1లో కంటే మ్యాక్సిమం ఏంటి, ఇదిగో ఇలా వచ్చేయడం, అంతే కదా. అంటే రేడియస్ అనేది a/4 అయితే, రేడియస్ అనేది a/4 అయితే అది 1 ఫేజ్లోంచి బయటకు వస్తుంది అని చెప్పచ్చా? అది. సో ఇఫ్ రేడియస్ ఈజ్ a/4, దెన్ రేడియస్ అనేది a/4 అయితే రేడియస్ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, mv/qb అని రాయొచ్చు. mv/qb ఈజ్ ఈక్వల్స్ టు a/4. అంటే వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు qba/4m. అది ఒకవేళ v అనేది ఇంత వెలాసిటీ అయితే అది ఇలా బయటకు వస్తుంది, అర్థమైందా? ఒకవేళ దానికన్నా తక్కువ అనుకో, ఎప్పుడైనా వస్తే వెలాసిటీ తగ్గించేసే రేడియస్ ఏమవుతుంది, తగ్గిపోద్ది. అంటే a/4 కన్నా తక్కువైపోద్ది. తక్కువైపోతే మనకి ఈ 1లోంచే కదా బయటకు వస్తుంది. అది అంటే ఈ వెలాసిటీ దగ్గర ఇలా జరుగుతుంది, ఆ వెలాసిటీ కన్నా తక్కువ అయితే ఇంకా ముందే బయటకు వచ్చేస్తుంది, అర్థమైందా? సో ఇఫ్ వెలాసిటీ ఈజ్ లెస్ దెన్ qba/4m, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, then particle comes out from phase 1, phase 1లో నుంచి బయటకు వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏం రాసుకుంటే, ఫస్ట్ క్వశ్చన్ రాసుకో, ఎట్ వాట్ వెలాసిటీస్ పార్టికల్ కమ్స్ అవుట్ ఫ్రమ్ phase 1, phase 2, phase 3, phase 4. ఓకేనా? అది ఫస్ట్ ఫేజ్ 1 చూసామనుకో, r ఈజ్ ఈక్వల్స్ టు a/4 అయితే మంచిది, ఎందుకంటే ఇది a/2 కదా, a/4 అయితే బయటకు వస్తుంది, 1లోంచి బయటకు వస్తుంది. ఇక దానికన్నా తక్కువైనా ఏ వెలాసిటీకి అయినా బయటకు వస్తుంది. సో ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ చూద్దాం, ఇది నోట్ చేసుకోండి, పాజ్ చేసి. సో ఫస్ట్ ఫేజ్కి ఏంటి, వెలాసిటీ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు qba/4m. ఓకే ఓకే. నా సెకండ్ ఫేజ్ మ్యాక్సిమం తీసేసుకో, మ్యాక్సిమం తీసేసుకుంటే ఇదిగో ఇలాగా, అవునా? అది ఇక్కడెక్కడో సెంటర్ ఉంటుంది, అది ఇక్కడెక్కడో సెంటర్ ఉంటుంది. ఆ విధంగా నీకు ఇక్కడెక్కడో సెంటర్ తీసుకుంటాను, ఇది చెరిపేస్తున్నాను, దీంతో మనకు పని లేదు కదా. ఇక ఈ సిచ్యువేషన్ అయిపోయింది మనకి, ఈ సిచ్యువేషన్ అయిపోయింది, చెరిపేస్తాను. ఓకే, ఇక్కడెక్కడో సెంటర్ ఓ తీసుకుంటున్నాను, the radius r and this entire thing is radius r. మరి ఇది ఎంత అంటే r minus a/2, r minus a/2. ఓకే, ఇప్పుడు చేర్చండి డయాగ్రామ్ నుంచి, ఇక్కడెక్కడో సెంటర్ ఉంది, దిస్ ఈజ్ ఎక్కడో సెంటర్ ఓ. ఈ డయాగ్రామ్ నుంచి మనం r కనుక్కోవచ్చు, చూడండి ఈజీ కనుక్కోవచ్చు, ఎందుకంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో r² ఈజ్ ఈక్వల్స్ టు r minus a/2 ఇంటూ a/2 హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో r² ఈజ్ ఈక్వల్స్ టు r² ప్లస్ a²/4 మైనస్ 2ab. సో యూ గెట్ ra, అంతే కదా, ra ప్లస్ b స్క్వేర్. సో r² క్యాన్సిల్ చేస్తాం, r8 వచ్చేస్తే r ఈజ్ ఈక్వల్స్ టు a²/4 ప్లస్ b స్క్వేర్, ఏ అటు వెళ్ళిపోతే బై ఏ. అది సో r వచ్చేసింది, రేడియస్ వచ్చేసింది, అవునా? సో అగైన్ యూ కెన్ రైట్ రేడియస్ r ఈజ్ ఈక్వల్స్ టు r బదులుగా ఏం రాసుకోవచ్చు, mv/qb
mv by qb that is equals to a square plus 4b square by 4a. LCM తీసేసాం. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది చూడండి, వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు qb by m ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్. పెద్ద పెద్ద కనిపించేసిన నెంబర్స్ కానీ కాన్సెప్ట్ సింపులే, 4 ఇంటూ ఏ. అర్థమైందా? సో ఇంత వెలాసిటీ అయితే ఈ సిచ్యువేషన్లో ఉంటుంది. దీనికన్నా తక్కువ అయితే ఈ ముందు ఏ సిచ్యువేషన్లోనైనా ఉండొచ్చు. అంటే ఫేజ్ 2లో నుంచి బయటికి రావాలి అంటే పార్టికల్ వెలాసిటీ దీనికన్నా తక్కువ ఉండాలి, దీనికన్నా తక్కువ ఉండాలి, దీనికన్నా ఎక్కువ ఉండాలి. సో ఫేజ్ 2లోంచి రావాలంటే ఏం చెప్తావు? ఫేజ్ 2లోంచి రావాలంటే వెలాసిటీ మస్ట్ బి గ్రేటర్ దాన్ QBA by 4m. దీనికన్నా పెద్దగా ఉండాలి అంటే దీనికన్నా తక్కువ ఉండాలి. తక్కువ ఉండొచ్చు, ఈక్వల్ ఉండొచ్చు. QBA స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ బై 4ma. అంతేనా? అది ఓకే, అదే విషయం. ఒకవేళ బీజీ క్వశ్చన్ ఏ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ బీజీ క్వశ్చన్ ఏ పెడితే ఏమవుతుంది చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ 5a స్క్వేర్, ఏ క్యాన్సిల్ అయిపోతే 5 వస్తుంది. సో 5/4 వస్తుంది అనమాట, రైట్? అది ఒకవేళ బీ కూడా ఏ ఇస్తే స్క్వేర్ ఇస్తే నేను కొంచెం టిపికల్గా తీసుకున్నా. థర్డ్ ఫేజ్లోంచి రావాలి అంటే వెలాసిటీ అనేది దీనికన్నా ఎక్కువ ఉండాలంటే v ఈజ్ గ్రేటర్ దాన్ QBA స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ బై 4ma. దానికన్నా పెద్దగా ఉండాలి. మరి ఫోర్త్లో నుంచి ఎప్పటికీ రాదు, ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతుంది అంతే. ఒకవేళ దీనికన్నా ఎక్కువ వెలాసిటీ ఉందనుకో థర్డ్ ఫేజ్ నుంచి బయటకు వస్తూ ఉంటుంది, మహా అయితే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది, అంతేగాని కిందకి రాదు. ఫోర్స్ ఇప్పుడు పైకి కదా యాక్ట్ చేసి ఈ డైరెక్షన్ ఉంది, ఇదిగో ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఈ విధంగా బీ బార్ ఉంది, బీ బార్ లోపలికి ఉంది, బీ బార్ ఏముంది, ఫోర్స్ ఎలా ఉంది, పైకి ఉంది. సో సర్కిల్ అనేది ఇలా చేస్తుంది, కిందకి రాదు. సో ఫోర్త్లో నుంచి ఎప్పుడు పార్టికల్ బయటకు రాదు. సో దట్ ఈస్ ఫైనల్ పాయింట్. పార్టికల్ నెవర్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ఫేజ్ ఏలో నుంచి. సో ఫేజ్ 4లో నుంచి ఎప్పుడు కూడా బయటికి రాదు పార్టికల్. సో దీస్ ఆర్ ది కండిషన్స్ ఫర్ వెలాసిటీస్ టు కమ్ అవుట్ ఫ్రమ్ 1, 2 అండ్ థర్డ్ ఫేజ్. కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది, బట్ కాన్సెప్చువల్గా ఈజీయే. అర్థమైంది? కొద్దిగా క్యాలిక్యులేషన్స్ డిఫికల్ట్గా అనిపిస్తాయి అంతే. జాగ్రత్త స్టెప్ బై స్టెప్ చేయండి, వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి ఆల్రెడీ అర్థమైంది. ఇప్పుడు బోత్ మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ రెండు ఫీల్డ్స్ ఉన్నప్పుడు మోషన్ ఎలా ఉంటుందో చూద్దాం. దాన్ని మనం లారెంజ్ ఫోర్స్ అంటాం. సో నెక్స్ట్ వీడియో ఈజ్ అబౌట్ లారెంజ్ ఫోర్స్.